హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్గశీర్ష మహాలక్ష్మి వ్రత మహత్యం గురించి, పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా గృహాన్ని కడిగి పరిశుభ్రంగా చేసుకోవాలి. ఇంటిలోని వారందరూ ఈ పూజను జరుపుకోవాలని ఉత్సాహవంతులై ఉండాలి. వ్రతం ఆచరించేవారు పవిత్రమైన హృదయంతో వ్రత నియమాలను పాటించాలి. అనగా ధూమపానం, మాంసాహారాదులను విడిచిపెట్టాలి. ఈ వ్రతాన్ని మార్గశిర మాసమున వచ్చే మొదటి గురువారం రోజు ప్రారంభించాలి. అలాగే ఆఖరి గురువారం ఉద్యాపన చేయాలి. తర్వాత పీటకు పసుపు రాసి చుట్టూ 8 బొట్లు పెట్టి మధ్యన అందంగా ముగ్గులు పెట్టాలి. లక్ష్మీదేవి ఫోటో పెట్టి మధ్యలో గుప్పెడు బియ్యం వేయాలి. ఆ బియ్యం పైన ఒక రాగి చెంబు పెట్టి అందులో నీళ్లు పోసి చిటికెడు పసుపు కుంకుమ వేసి అందులో మంచి ముత్యం, పగడం, రాగి పైసా, పోక చెక్క, దర్భగడ్డి, బంగారం వేయాలి. పగడం, ముత్యం, బంగారం అనేవి మీ స్తోమతను బట్టి వేసుకోవచ్చును. లేదా ఒక్క రూపాయి బిళ్ళ వేసినా సరిపోతుంది. అదేవిధంగా మీకు దగ్గరలో దొరికే ఫలము ఇచ్చే చెట్టు కొమ్మలు 5 రకాల కొమ్మలు అనగా మామిడి, జామ, సీతాఫలం, నారింజ, పనస కొమ్మలను రాగి చెంబులో ఉంచాలి. కానీ ఆ రాగి చెంబుకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి అందంగా అలంకరించాలి. ఒక కొబ్బరికాయకు పసుపు రాసి బొట్టు పెట్టి చెంబు మధ్యలో ఉంచాలి. లక్ష్మీదేవికి గురువారం ఉదయం సాయంత్రం, శుక్రవారం ఉదయం నేతి దీపారాధన మాత్రమే చేయాలి. గురువారం సాయం సమయాన పూజానంతరం కథ చదువుకొని గోమాతను పూజించి లక్ష్మీదేవికి నివేదించిన ప్రసాదాన్ని కొంచెం గోవుకు పెట్టి మిగిలినది సకుటుంబంగా తినాలి. శ్రీ మహాలక్ష్మి వ్రతమాచరించేవారు గురువారం ఉపవాస దీక్షలో ఉండాలి. పాలు, పళ్ళు మాత్రమే తీసుకొని సాయంత్రం పూజానంతరం భోజనం చేయాలి. ఈ వ్రతమాచరించు స్త్రీకి ఆటంకం కలిగిన ఎడల, అంటే స్త్రీకి మైల కానీ లేదా బహిష్టు గాని వచ్చిన ఎడల ఈ పూజను వేరెవరి చేతైనా సరే చేయించాలి. అంతేకాని ఎట్టి పరిస్థితిలోనూ ఈ పూజను ఆపరాదు. మార్గశిర మాసం గురువారం ఉదయం సాయంత్రం కథ చదువుకొని శుక్రవారం నాడు వ్రత కథ చదువుకొని కలసమును తీసి కొమ్మలను తీసి రాగి చెంబులోని మంతి ముత్యము, పగడం, బంగారం, కొబ్బరికాయను తీసి జాగ్రత్త పెట్టి కొమ్మలను రాగి చెంబులోని నీటిని నదిలో కలపాలి. కొబ్బరికాయ, మంచి ముత్యం, పగడం, బంగారం, బియ్యం మరుసటి వారమునకు ఉపయోగించుకోవచ్చును. వ్రతమంతా పూర్తవగానే ముత్యం, పగడం, బంగారం భద్రపరుచుకొని కొబ్బరికాయను ఇంటికి రక్షగా కట్టుకొనవలెను. బియ్యాన్ని పరమాన్నంగా వండి అందరూ తినాలి. పూజ మొదలుపెట్టే ముందుగా విఘ్నేశ్వరుడికి ప్రార్థించాలి. ఈ పూజలో ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు స్వామి అంటూ విఘ్నేశ్వరుని పూజించి తదుపరి లక్ష్మీనారాయణులకు పూజ చేయాలి. ఈ పూజలో లక్ష్మీ అష్టోత్తరాన్ని తప్పకుండా పఠించాలి. తదుపరి అమ్మవారికి ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించాలి. ఇలా మీ ఓపికను బట్టి ప్రతి వారం నైవేద్యంగా అమ్మవారికి పరమాన్నాన్ని తప్పకుండా నివేదించాలి. నైవేద్యంతో పాటు మీ ఓపికతో గారెలు కానీ, బూరెలు, పులిహోర, దద్దోజనం, పులగం ఈ విధంగా రకరకాల పిండి వంటలను అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో నివేదించుకోవచ్చును. ఈ నైవేద్యాలతో పాటుగా ప్రతి వారం తప్పకుండా అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి. ఈ తాంబూలంలో అమ్మవారికి తమలపాకులు, అరటిపళ్ళు, వక్క, పువ్వులు, గాజులు, రవికిల ముక్క, దక్షిణ కలిపి అమ్మవారికి తాంబూలాన్ని ఇవ్వాలి. ఇక ఆఖరిలో అమ్మవారికి మంగళహారతి పాట పాడుతూ అమ్మవారికి మంగళహారతిని ఇస్తూ అమ్మవారిని సంతోషపెట్టాలి. ఈ విధంగా అమ్మవారు మీ పూజను మెచ్చి ఎంతో సంతృప్తి చెంది మీ ఇంట తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అయితే ఈ పూజకు ఉద్యాపన ఏ విధంగా చేయాలి? మార్గశిర మాసం గురువారం ఆఖరి వారం 7 ముత్తైదువులను లేదా 7 కన్యలను గృహానికి పిలిచి వారికి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వాలి. వారికి తాంబూలం ఇస్తున్నప్పుడు ఆ లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి. అదేవిధంగా ఒక బ్రాహ్మణుడికి నీ శక్తి కొలది దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వాదం మీరు పొందాలి. ఇప్పుడు అమ్మవారి యొక్క వ్రత మహత్య కథను తెలుసుకుందాము. మరి ఈ పూజలో అమ్మవారి యొక్క వ్రతం గురించి ఎప్పుడు చదువుకోవాలి అనే సందేహానికి వస్తే,
లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకున్న తరువాత ఈ వ్రత కథను ముఖ్యంగా వినాలి. చేతిలో పువ్వులను, అక్షింతలను పెట్టుకొని ఈ వ్రత కథను శ్రద్ధగా వినాలి. తదుపరి అమ్మవారికి నైవేద్యాన్ని నివేదించి ఆ తరువాతన అమ్మవారికి మంగళహారతులను ఇవ్వాలి. శ్రీ మహాలక్ష్మి వ్రత కథ మహత్యము. ఓ భక్తులారా, శ్రీ మహాలక్ష్మి కథ చెబుతున్నాను, భక్తి శ్రద్ధలతో వినండి. ఈ వ్రత కథ విన్నవారికి దుఃఖ దారిద్ర్యాలు తొలగి దీర్ఘాయువు రారోగ్యాది సంతతి లభించి మనసులో గల సకల కోరికలు తీరుటకు ఈ వ్రతాన్ని అందరూ ఆచరించండి. మార్గశిరమాసం గురువారం నాడు శ్రీ మహాలక్ష్మి పూజ గావించి అనంతరం ఈ వ్రత కథను శ్రద్ధాభక్తులతో చదువుకొని వినాలి. శ్రీ మహాలక్ష్మి కథ ద్వాపరయుగంలో జరిగింది. సౌరాష్ట్ర అనే దేశాన్ని భద్రస్రవ అనే రాజు ఈ రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు మహాపరాక్రమవంతుడేగాక విద్వాన్ వేదాంతుడు. అతని భార్య పేరు సురచంద్రిక. ఆమె మంచి సౌందర్యవతే కాక గొప్ప ప్రతివ్రతగా పేరుగాంచింది. ఆ రాజు రాణికి ఎనమండుగురు సంతానం కలదు. వారిలో 7 కుమారులు, 1 కుమార్తె. కుమార్తె పేరు శ్యామబాల. ఒకరోజు శ్రీ మహాలక్ష్మి తన మనసులో ఇలా అనుకుంది. ఏమనగా, నేను ఎప్పుడు ఆ రాజింట వెలసితినో అని మనసులో అనుకుంది. తాను రాజింట వెలసితే రాజే కాకుండా ప్రజలు కూడా భోగభాగ్యాదులతో సుఖ సంపదలతో వర్ధిల్లుతారు. అది ఒక దరిద్రుడి ఇంట వెలసినచో ఆ కుటుంబమే భోగభాగ్యాదులతో ఉండునని ఆ మహాలక్ష్మి ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపం దాల్చి భద్రస్రవ మహారాజ కోటద్వారం వద్దకు ప్రవేశించింది. తన చేతిలో ఒక కర్ర పట్టుకొని ఆ కర్రతో శబ్దం చేసుకుంటూ సింహద్వారం వద్దకు ప్రవేశించింది. ఆమెను చూసి ఒక దాసి ముందుకు వచ్చి, నీవు ఎవరువు? నీ పేరేమిటి? నీ నివాసం ఎక్కడా? నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని అడిగింది. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి ఆ దాసినిగాంచి, అమ్మా, నా పేరు కమల. నా భర్త పేరు భువనేశ్వర్. నేను ద్వారకలో నివాసం ఉంటాను. నేను ఒక విషయం చెబుతాను, విను. నీ రాణి సురచంద్రిక గత జన్మలో ఒక వైశ్యుని భార్య. ఆ వైశ్యుడు చాలా దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవాడు. అందువలన ఆ భార్యాభర్తలకు నిరంతరం తగాదాలతో సంసారం సాగుతూ ఉండేది. ఒకనాడు ఆ వైశ్యుడు తన భార్యను గట్టిగా కొట్టాడు. ఆ బాధ భరించలేక ఆమె ఇల్లు వదిలి అడవికి వెళ్ళిపోతుంది. ఇక అలా వెళుతున్న ఆ వైశ్యుని భార్య నడుచుకుంటూ వెళుతుండగా శ్రీ మహాలక్ష్మికి ఆమెను చూసి జాలి కలిగింది. ఆమె అడవికి ఏ కారణం చేత వచ్చిందో అడిగింది. దానికి ఆ వైశ్యుని భార్య గతం అంతా ఆమెకు చెప్పింది. అందుకు ఆ తల్లి ఆ వైశ్యుని భార్యకు శ్రీ మహాలక్ష్మి వ్రతం ఉపదేశించింది. ఆ వైశ్యుని భార్య శ్రీ మహాలక్ష్మి ఉపదేశించిన వ్రతం యథాప్రకారం చేసింది. ఈ వ్రతం పూర్తయ్యేటప్పటికీ ఆమెకు సకల సంపదలు వచ్చాయి. ఎన్నో సంవత్సరాలు ఆమె ఈ వ్రతం చేసింది. ఈ వ్రతం చేసినన్నాళ్ళు వారు సుఖ సంపదలతో ఉన్నారు. అయితే ఈ జన్మలో వారిరువురు రాజు భద్రస్రవగా, రాణి సురచంద్రికగా జన్మించారు. వారు ఈ భోగభాగ్యాలలో మునిగిపోయి ఈ వ్రతం గురించి మరచిపోయారు. ఈ వ్రతం గుర్తు చేయడానికి నేనిక్కడికి వచ్చాను అని చెబుతుంది. మామగారు, శ్రీ మహాలక్ష్మి వ్రతం ఎప్పుడు, ఏ విధంగా, ఎలా చేయాలో అని ఆ దాసి చాలా శ్రద్ధగా అడుగుతుంది శ్రీ మహాలక్ష్మీదేవిని. ఆ వృద్ధ శ్రీ మహాలక్ష్మి వ్రతం ఎలా చేయాలో చాలా చక్కగా వివరిస్తుంది. మార్గశిర మాసం మొదటి లక్ష్మీవారం నుండి శ్రీ లక్ష్మీనారాయణను పూజించి మంచి పక్వాన్నం నైవేద్యంగా పెట్టి, ఓ మహాలక్ష్మీ తల్లి, ఈరోజు నా యథాశక్తితో పూజ చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు ప్రత్యక్షమవ్వు. ఈ విధంగా లక్ష్మీదేవిని ప్రార్థించి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని కొంత బ్రాహ్మణునికి పెట్టి మిగిలినది ఇంట్లో వారందరూ కూడా తినాలి. అదేవిధంగా మార్గశిర మాసంలో ఉన్న ఈ గురువారాలను ఈ ప్రకారం పూజ చేసుకోవాలి. ఆఖరి వారం బ్రాహ్మణుని చేత వ్రతం చెప్పించుకొని దక్షిణ తాంబూలాదులను ఇవ్వాలి అని శ్రీ మహాలక్ష్మీదేవి చాలా వివరంగా చెబుతుంది. అయితే మామగారు, నా వల్ల మీకు చాలా ఆలస్యమయ్యింది అని ఆ దాసి వృద్ధ స్త్రీకి సాష్టాంగ నమస్కారం చేసి, మామగారు, నేను వెళ్ళి రాణిగారిని తీసుకొని వస్తాను అని ఆ దాసి సూరచంద్రిక దగ్గరకు వెళ్ళి చెబుతుంది.
సూరత్ చంద్రికతో ఆ దాసి వృద్ధ స్త్రీ చెప్పిన పూర్వజన్మ వృత్తాంతం చెబుతుంది. ఆ మాటలు విన్న సూరత్ చంద్రిక వృద్ధ స్త్రీ నాకు చెప్పడం ఏమిటి అని కోపంతో అంతఃపురం నుండి బయటకు వచ్చింది. ఐశ్వర్యంతో భోగభాగ్యాలతో మునిగిన ఆమె గర్వంతో బ్రాహ్మణ స్త్రీ వద్దకు వచ్చి చాలా కోపంతో, అమ్మా, గత జన్మ వృత్తాంతమంతా నువ్వు ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నావు? ఇక్కడ నుండి వెళ్ళిపో అని చేతిలో ఉన్న కర్రను లాక్కొని కాలితో తన్ని అవమానపరుస్తుంది. దానికి ఆ స్త్రీ, ఓ దుష్టుల్లారా, మీరు దేని గురించి ఇంత గర్వంతో మిడిసిపడుతున్నారు అని ఆ వృద్ధ స్త్రీ గట్టిగా గర్జించి, నీవు నన్ను పొమ్మని చెప్పేదేమిటి? నీ ముందే నేను వెళ్ళిపోతున్నాను. నీవు నన్ను అవమానించావు. నేను వెళ్ళిన వెంటనే నీకు తెలిసి వస్తుందిలే అని ఆ వృద్ధ శ్రీ మహాలక్ష్మి ఈ సురత్ చంద్రికను తిడుతూ ఉంటుంది. అప్పుడు రాణి సురత్ చంద్రిక, ఏమిటి, నేను వెళ్ళిన వెంటనే నీకు తెలిసి వస్తుంది అని అంటున్నావు? నీవేమన్నా శ్రీ మహాలక్ష్మీదేవివి అనుకుంటున్నావా అని సూరత్ చంద్రిక కోపంతో ఆ వృద్ధ స్త్రీ చేతిలో ఉన్న కర్రను తీసుకొని అవతలికి పడేస్తుంది. అలాగే లక్ష్మీదేవిని కూడా తోసేస్తుంది. ఇక ఆ వృద్ధ శ్రీ మహాలక్ష్మి నెమ్మదిగా పైకి లేచి నిలుచుని కుంటుకుంటూ మూలుగుకుంటూ వెళ్ళిపోతుంది. ఇలా వెళ్తూ ఉండంగా దారిలో శ్యామపాల నిలబడి ఉంటుంది. మామగారు ఏమయ్యింది మీకు అని అడుగుతుంది. దానికి ఆ లక్ష్మీదేవి రాజకోట వద్ద జరిగిందంతా ఆ రాజకుమారికి వివరించింది. మామగారు, జరిగిన దానికి నేను క్షమాపణ కోరుతున్నాను అని రెండు చేతులు జోడించి ఆవేశంతో అడిగింది. ఆమెపై లక్ష్మీదేవికి దయ కలిగింది. శ్యామబాలకు శ్రీ మహాలక్ష్మి వ్రతం గురించి చెప్పింది. వ్రత విధానం చెప్పిన రోజే మార్గశిరమాసం మొదటి గురువారం. శ్యామబాల చాలా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతం చేసింది. సిద్ధేశ్వర్ అనే రాజుకు మాలాధర్ అనే కొడుకు కలడు. శ్యామబాలకు మాలాధర్కు వివాహం అయ్యింది. శ్యామబాల తన భర్తతో రాజవైభవముతో శ్రీ సంపదలతో తులతూగుతూ ఉంటుంది. ఇక లక్ష్మీదేవి భద్రశ్రవ రాజు ఇంటి నుండి కోపగించి వెళ్ళిపోవటంతో ఇక ఆ రాజు శ్రీ సంపదలంతా పోయి వారికి దారిద్ర్యం పట్టుకుంది. పూటకి తిండి లేక, ఒంటికి బట్టలేక చాలా దారిద్ర్యంతో బాధపడుతూ ఉంటారు. ఒకరోజు సురత్ చంద్రిక ఆమె భర్తతో, స్వామి, దరిద్రం వల్ల బ్రతకడం చాలా కష్టంగా ఉంది. మన అల్లుడు మాలాధర్ రాజుగా ఉన్నారు కదా, మీరు వెళ్ళి మన పరిస్థితి చెప్పండి. అతనికి తోచింది ఇస్తే తీసుకుని రండి అని సురత్ చంద్రిక అన్న మాటలకు భద్రశ్రవకు నచ్చాయి. వెంటనే అతను అల్లుడి రాజ్యానికి పయనమయ్యాడు. అతడు దారిలో ఒక నది ఒడ్డున ఆగి విశ్రాంతి తీసుకున్నాడు. అదే సమయానికి అక్కడికి నీరు తీసుకుని పోవడానికి వచ్చిన శ్యామబాల దాసీలకు భద్రశ్రవ కనిపిస్తాడు. ఆ దాసికి అతన్ని చూస్తే ఒక రాజులాగా, వేషం చూస్తే బికారిలాగా అనిపిస్తుంది. అలా అనిపించి వెంటనే ఆ దాసి, అయ్యా, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అడుగుతుంది. దానికి అతడు, ఒకప్పుడు నేను సౌరాష్ట్ర దేశపు రాజు భద్రశ్రవను అని చాలా కష్టంతో అంటాడు. ఇప్పుడు ఇలా బికారిగా అయిపోయాను అని చెబుతాడు. అయ్యో భగవంతుడా, ఇతడు మా శ్యామబాల గారి తండ్రి అని పరుగు పరుగున వెళ్ళి ఆ దాసి శ్యామబాలకు చెబుతుంది. వెంటనే శ్యామబాల మేనకదాసితో వస్త్రాలు, నగలు, ఒక గుర్రం ఇచ్చి తన తండ్రిని సకల మర్యాదలతో తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తుంది. శ్యామబాల తన తండ్రికి పంచభక్ష పరమాణాలతో భోజనం పెట్టింది. సకల మర్యాదలు చేసింది. తండ్రి వెళ్ళేటప్పుడు ఒక బిందె నిండా ధనం ఇస్తుంది. ఆ రాజు ఆ బిందె నిండా ధనం తీసుకొని తన దేశం వచ్చేస్తాడు. ఇదిగో నీ కుమార్తె బిందె నిండా ధనం ఇచ్చింది, నీకివ్వమని చెప్పింది అని సురత్ చంద్రికను పిలుస్తాడు. ఇక ఆమె బిందె మూత తీసి తొంగి చూస్తుంది. సూరత్ చంద్రిక ముఖం నల్లబడింది. బిందెలోని ధనమంతా బొగ్గులుగా మారిపోతాయి. లక్ష్మీదేవి కోపం వల్లనే ఇలా జరిగింది అని కొన్ని రోజుల తర్వాత సూరత్ చంద్రిక తన కూతురు ఇంటికి వెళుతుంది. ఆ రోజు మార్గశిర మాసంలో 3వ గురువారం అయిపోయి 4వ గురువారం శ్యామబాల ప్రతి గురువారం ఏ విధంగా అయితే పూజ చేస్తుందో ఆ గురువారం కూడా అదే విధంగా పూజ చేస్తుంది. అదేవిధంగా తన తల్లిని ఎంతో బ్రతిమాలి ఆమె చేత కూడా ఈ వ్రతం చేయించింది శ్యామబాల. వ్రతం అయిన తర్వాత తిరిగి ఆ తల్లిని ఇంటికి పంపించింది. సూరత్ చంద్రిక తన రాజ్యానికి వెళ్ళేసరికి ఆమెకు పోయిన ఐశ్వర్యం అంతా తిరిగి వస్తుంది. ఇక ఇదంతా కూడా
ఆ శ్రీ మహాలక్ష్మి వ్రతం చేతనే జరిగింది అని చెప్పి సూరత్ చంద్రిక అనుకుంటుంది. ఎన్నో రోజుల తరువాత శ్యామాబాల తన పుట్టింటికి వచ్చింది. తన కూతురు తండ్రికి ధనానికి బదులు బొగ్గులు ఇచ్చింది, మనకేమీ ఇవ్వలేదన్న కోపంతో సూరత్ చంద్రిక మనసులో పెట్టుకుంది. శ్యామాబాలను ఎలా ఉన్నావని ఎవ్వరూ అడగలేదు. అందుకు ఆమెకు అవమానం పోయింది. శ్యామాబాల తన తల్లిపై కోపగించుకోకుండా పుట్టింటి నుండి చిటికెడు ఉప్పు తీసుకుని వెళ్ళింది. నీ పుట్టింటి దగ్గర నుండి ఏమి తీసుకుని వచ్చావు అని మాలాధర్ అడిగారు. మాలాధర్ ఎవరు? శ్యామాబాల భర్త. ఇక భర్త అడిగిన ప్రశ్నకు శ్యామాబాల చెప్పింది, రాజ్యాసారం తీసుకువచ్చాను అని నవ్వుతూ చెప్పింది. అప్పుడు మాలాధర్, ఇది ఎక్కడి రాజ్యాసారం అని అడుగుతారు. అప్పుడు శ్యామాబాల, ఆగండి, కంగారు పడకండి అంది. ఆ రోజు ఆమె ఏ పదార్థం వండినా అందులో ఉప్పు లేకుండా తయారు చేయించింది. మాలాధర్ భోజనానికి కూర్చున్నాడు. ఉప్పు లేకుండా చప్పగా అతనికి తినబుద్ధి కావటం లేదు. ఆమె కంచంలోని పదార్థంలో కాస్తంత ఉప్పు వేసింది శ్యామాబాల. పదార్థంలో ఉప్పు వేయటంతో ఎంతో రుచిగా ఉంది అని మాలాధర్ వాపోతాడు. ఇక అప్పుడు శ్యామాబాల చెబుతుంది, ఇదే నేను పుట్టింటి నుండి తీసుకువచ్చిన రాజ్యాసారం అని. ఇక శ్యామాబాల భర్తకు ఆ మాట బాగా నచ్చుతుంది. ఆ ఇద్దరూ ఎంతో సంతోషంతో భోజనం చేస్తారు. ఈ విధంగా లక్ష్మీ వ్రతం చేసుకున్న వారికి లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఈ వ్రతం చేసిన వారికి సుఖ వైభవం, మనశ్శాంతి లభిస్తుంది. ఒకవేళ ధనం వచ్చినా గర్వం ఉండకూడదు. లక్ష్మీ వ్రతం చేయటం మర్చిపోకూడదు. ఆ రాజు రాణిలాగా అందరూ సంతోషంగా ఉంటారు. ఈ వ్రత కథ చదవకుండా వినకుండా చేసుకోకూడదు. ఒకవేళ అలా చేసుకుంటే ఫలితం ఉండదు. శ్రీ మహాలక్ష్మి కథ గురువారం కథ సంపూర్ణం. ఓం శాంతి.